వ్యవసాయం అంటే నష్టాలే కాదు, ప్రణాళిక ఉంటే అదే వ్యవసాయం లాభాల పంట అవుతుంది. కౌలు రైతైనా, కష్టం తెలిసిన రైతైనా సరైన నిర్ణయాలతో రోజుకు 50,000 ఆదాయం సాధ్యమని నిరూపిస్తున్నారు కృష్ణా జిల్లాకు చెందిన ఓ కౌలు రైతు. అరటి సాగులో నష్టాలు చూసి కుంగిపోకుండా కూరగాయల సాగును ఆయుధంగా మార్చుకొని ఏడాది పొడవునా దిగుబడులు తీస్తున్నారు. అంతేకాదు, ప్రతిరోజు ₹1,000 నికర ఆదాయం పొందుతూనే మరెందరికో ఉపాధి కల్పిస్తున్నారు. కృష్ణా జిల్లా పెద్దబారుపూడి మండలం కొర్నపాడు గ్రామానికి చెందిన కౌలు రైతు ఆకుల నాగరాజు మొత్తం 12 ఎకరాల్లో ప్రణాళికాబద్ధంగా కూరగాయల సాగు చేస్తూ ఏడాది పొడవునా ఆదాయాన్ని సాధిస్తున్నారు. 7 ఎకరాల్లో బెండకాయ, 2 ఎకరాల్లో చిక్కుడు, అర ఎకరంలో కాకర, 20 సెంట్లలో సొర, 10 సెంట్లలో పొట్లకాయ, 1 ఎకరంలో బొప్పాయి, 60 సెంట్లలో మునగ ఇలా పలు పంటలు సాగు చేస్తున్నారు. గతంలో అరటి సాగులో భారీ నష్టాలు ఎదురైనా ఆ అనుభవాన్ని పాఠంగా మార్చుకుని కూరగాయల సాగు వైపు మళ్లారు. 7 ఎకరాలు బెండ తోట వేసాను. ఈ మొన్న తుఫానుకి అన్ని చోట్ల తోటలు పోవడంతో మాకు కొంచెం తోట మాది ఎక్కువ భూమి నీళ్లు లాగిద్ది, ఇనికిపోతాయి. పెట్టినట్టుగా మాది తేడా ఏం రాలేదు, అంతా బాగానే ఉంది. 7 ఎకరాలు వేసాను. ఇప్పటికీ 45 కటింగ్లు అయింది. నేను వేసిన వెరైటీ పేరు ప్రీమియం సీడ్స్ భైరవ. ఎంత ఎండేసినా 40 డిగ్రీలు ఎండేసినా సరే ఒక తెల్లాకు కానీ ముడత కానీ ఎటువంటి వైరస్లు ఉండవు ఈ వెరైటీకి. చాలా బాగుంది. అయిపోవచ్చింది మా తోట కూడా. ఇప్పటికీ పర్లా మాకు బాగానే ఆదాయం వచ్చింది. కేజీ ₹30 దాకా అమ్మాము. కేజీ బెండకాయలు రోజు కుంట కోస్తే రోజుకి 5 బస్తాలు అవుతాయి ఎకరంలో. మళ్ళీ రేపు ఒక కుంట, రోజు 3 ఎకరాలన్నర. 3 ఎకరాలన్నర అంటే ఇది శీతాకాలం కాబట్టి కొంచెం బూడిద తెగుళ్ళు ఎక్కువ వస్తాయి. మేము మందులు బాగానే కొట్టాము, అయినా మంచికి బాగా రోజు తడవడం వల్ల కొంచెం ఆకు రాలిపోవడం, వైరస్ లాంటివి ఎక్కువ వస్తాయి శీతాకాలం. ఎండాకాలం, వానాకాలం బాగుంటుంది దిగుబడి. ఇప్పుడు 25 బస్తాల నుంచి 30 బస్తాలు అవుతున్నాయి మాకు డైలీ. మొత్తం డ్రిప్ మీద వ్యవసాయం చేస్తున్నా. 7 ఎకరాల బెండ తోట అది. మళ్ళీ ఇప్పుడు ఒక ఎకరన్నర పెట్టాను. మళ్ళీ ఒక 6 ఎకరాలు ఈ జనవరి నెలాఖరికి నాటుతాను. మళ్ళీ 2 ఎకరాలు వేసాను చిక్కుడు. అనుకున్నంత రేట్ లేదు. నిరుడు ₹80 నుంచి ₹90 అమ్మిందని ఈ ఏడు నేను నాడా కొడ్డూరు నుంచి విత్తనాలు తీసుకొచ్చి బిళ్ళ చిక్కుడని, అనేక భాషలో పిలుస్తారు, బిళ్ళ చిక్కుడు అంటారు, బెత్తులు అంటారు, దొంగ బిళ్ళలు అంటారు. ఆ వెరైటీ తెచ్చేసాను నేను. అయితే వీల్డింగు అంతా బాగానే ఉంది కానీ మార్కెటింగ్ లేదు. ₹35 నుంచి ₹30 పడుతుంది రేటు. ఈ కూలోళ్ళకి, కోసే వాళ్ళకి. దీనికి ఎక్కువ పురుగు ఎద్దడి వచ్చింది, బాగా పురుగు ఎద్దడి. ఆ పురుగుకి మనం 2 రోజులకోసారి కొట్టాలి. మళ్ళీ 2 రోజులు దాటితే మళ్ళీ పూత పింద మొత్తం రాలిపోయిద్ది, ఏమీ ఉండవు. పిందలో పడిద్ది, పూతలో పడిద్ది, మొగ్గలో పడిద్ది. అసలు చిక్కుడు అనేది చాలా కష్టం. దాన్ని బాగా జాగ్రత్తగా అసలు రోజు చేలోకి వెళ్ళి ఏంటి అనేది పురుగే బాగా, దానికి పురుగు బూడిద మచ్చ వచ్చిద్ది. ఎటు చూసినా 7x7 పెట్టాను. మొలక 7x7 పెట్టాను. దానికి నీళ్లు కూడా అవసరం లేదు. దానికి ఉత్తి మోనోక్రోటోఫాసు 40 ml వేసి స్ప్రే చేసుకుంటామే 10 రోజులకోసారి. 14-35, 10-26 ఒకసారి కనుక పిండేసి వదిలేస్తే చాలు. ఇంకా అది తలలో గిల్లుకుంటూ ఉంటే 3 సార్లు కటింగ్ చేస్తూ ఉంటే అనకొమ్మలు వచ్చి పైకి వెళ్ళి ఎక్కువ కాయలు కాసిద్ది. నేను వేసిన వెరైటీ పేరు PHS వెరైటీ. నేను వేసింది 100 గ్రాములు 1300 తీసుకున్నారు. చాలా బాగుంది వెరైటీ. ఇప్పుడే పూత స్టార్ట్ అయింది. బొప్పాయి ఏమో 1 ఎకరం పెట్టాను. బొప్పాయి బాగానే ఉంది. బొప్పాయి ఇప్పుడే పింద పూత పడుతుంది. కాకర పెట్టాను. కాకర బెండలు కట్టేసి గుంపులుగా కట్టేసి కాకర పెట్టాను ఒక 1/2 ఎకరం. ఇప్పుడేమో దోసకాయ పెడుతున్నాను. 7 ఎకరాల బెండ తోట అయిపోయింది, దానిలో దోసకాయ పెడుతున్నా. అవి కోసుకుంటానే ఉంటాను. కింద నుంచి పిలకొచ్చిద్ది, కలుపు తీపించుకొని ఆ దోసలు పైకెక్కి కాస్తే ఇది అవగానే అది మనకి ఈల్డింగ్ కూడా వచ్చిద్ది, సరిపోయిద్ది కమర్షియల్గా. ఇంకా 1 నెల రోజులు కోసుకుంటాం కదా, ఇంకొక 1 నెల రోజులకి అది కాపుకొచ్చేసిద్ది. మళ్ళీ సొరకాయ పెట్టుకుంటాం. ఇలా మార్చి 366 రోజులు బెండ అనేది మాకు కంపల్సరీగా ఉండాలి. ఈ రైతు ప్రత్యేకత ఏంటంటే, ఒక పంట అయిపోగానే మరో పంట దిగుబడి మొదలయ్యేలా పంటల క్యాలెండర్ను ముందే సిద్ధం చేసుకోవడం. ఇక్కడ పంట దిగుబడులు వచ్చిన వెంటనే వ్యాపారులకు అమ్మకుండా నేరుగా స్థానిక రైతు బజార్లలో విక్రయిస్తారు. దీంతో మధ్య దళారులు లేరు, ధర రైతుకే దక్కుతుంది. బెండ సాగు నుంచే ప్రతిరోజు సుమారు ₹37,000 ఆదాయం.
చిక్కుడు పంటపై 7,000 రూపాయలు, కాకర, సోర పంటలపై 2,000 రూపాయలు, ఇలా మొత్తంగా రోజుకు 46,000 రూపాయల ఆదాయం పొందుతున్నారు. ప్రతిరోజు సుమారు 15,000 రూపాయల ఖర్చులు పోను 30,000 రూపాయల నికర ఆదాయం ఈ రైతుకు దక్కుతోంది. అంతేకాదు ప్రతిరోజు సుమారు 30 మంది కూలీలకు ఉపాధి కల్పిస్తూ ఒక ఆదర్శ రైతుగా నిలుస్తున్నారు ఆకుల నాగరాజు. ఇది చాలా నాకు అనుకూలంగా ఉంది. ఇప్పుడు బెండేసాను, నాకు ఎకరానికి 1,50,000 అన్నీ పోను, 1,00,000 రూపాయలు, 1,50,000 నుంచి నాకు లాభం వచ్చింది. ఇంకా నాకు ఇప్పుడు మొత్తం ఏదన్నా కానీ 9 లక్షల దాకా వస్తాయి నాకు బెండ మీద, 7 ఎకరాల మీద. ఏంటంటే ప్రతి సంవత్సరం ఇలా ఉండదు, మాకు ప్రతిసారి కూడా ఇలా కలవదు. ఏంటంటే అన్ని చోట్ల డ్యామేజీ రావడం, అంతకు ముందర అసలు రేట్లు అనేది అమ్మల 10 రూపాయలు అమ్మితే రైతుకి అనేది ఒక్క రూపాయి కూడా రాదు. 10 రూపాయలు అమ్మితే ఏమి రాదు, కూలోళ్ళకి, మందులకి, కలుపులకి, చేను కౌళ్ళకి. బెండ విత్తనాలు వచ్చేసరికి ఒక ఎకరానికి వేయడానికి కేజీ 4,000, 5 కేజీలు వేస్తాము, 5 నాళ్ళు 20,000. కవులు వచ్చేసరికి 30,000. ఈ పంటకు 15,000 వేసుకున్నా 35,000, వేసిన వాళ్ళకి 40,000. ఇంకా మందులు కానీ పిండ్లు కానీ ఏదన్నా కానీ 30,000 అయింది. కాపుకి వచ్చేసరికి మొత్తం ఏదన్నా కానీ 70,000 అయింది. ఒక ఎకరం పెట్టుబడి 70,000 అయితే మనకి 45 రోజులకి నుంచి 50 రోజులు 60 రోజుల్లో కటింగ్ పడిద్ది. డైలీ కటింగ్ ఉంటుంది. మనం వేసేసాం 7 ఎకరాలంటే కుదరదు. ఎందుకంటే మనకు డైలీ కూలోళ్ళు దొరకాలి. వంకాయ కోస్తారు, చిక్కుడుకాయ కోస్తారు, ఇంకా దోసకాయ, సొరకాయ ఎన్ని కోస్తారు. మేజర్గా దీనిలో వచ్చే సమస్య ఏంటంటే కూలోళ్ళు. బెండ కట్టింగ్ అనేది ఒక్క పొద్దున కొయ్యాల్సింది సాయంత్రం కొస్తే అవి పనికిరావు, అవి మార్కెట్కి వెళ్ళినా తీసుకోరు, సగానికి సగం అడుగుతారు, తోట కూడా పాడైపోయిద్ది. ఒకటే వేయడం వల్ల లాస్ వచ్చిద్ది రేట్ లేకపోతే, లేకపోతే వెరైటీ ప్రాబ్లం ఏదో ఒకటి తేడా వచ్చింది. అదే 4 రకాలు వేసాం. ఇప్పుడు చిక్కుడు వేసా, ఆ చిక్కుడు మామూలుగా నాకు 2 క్వింటాలు అవుతున్నాయి, ఒక 7,000 వస్తాయి. బెండ వేసాను, ఓ 15 బస్తాలు అవుతున్నాయి, లాస్ట్కి వచ్చింది. ఈ 40 రూపాయలు అమ్ముకుంటున్నాం ఇప్పుడు కేజీ, ఈ ఒక 30,000. మళ్ళీ కాకర వేసాం, కాకరకాయ తీసుకెళ్తున్నాం. ఆ 4 రకాలు మన దగ్గర ఉంటే బాగుంటుంది. ఒకటే బేస్ అయ్యామంటే అది రేటు కనుక లేదనుకుంటే మనం నష్టపోవాల్సిందే. ములక్కాయ ఇంకా రాలేదు, ములగ పూత రేగుతుంది. మార్చి, ఏప్రిల్లో ములక్కాయ మనకి స్టార్ట్ అయ్యిద్ది. మేము ఏదైనా రిటైల్గా అమ్ముకోవాలి, మన సొంతంగా అమ్ముకునే ఇది ఉంటేనే మనం ఏదైనా వ్యవసాయం చేయాలి. బొప్పాయి కూడా మేము అమ్ముకుంటాం, కేజీ 30 రూపాయలు అమ్ముకుంటాం బొప్పాయి. రైతు బజార్లో మాకు షాప్ ఉంది, బోర్డు వచ్చింది, విజయవాడ బోర్డు. కేజీ 30 రూపాయలు మేమే అమ్ముకుంటాం. ఇచ్చే ఆదాయం ఉంటుంది మాకు. నేను మొత్తం మీద బెండకొచ్చి 70,000 కాడికి 7 ఎకరాలకు ఖర్చు పెట్టాను. చిక్కుడుకు మాత్రం పందిరి వేయడాకే దగ్గర 3 లక్షలు అయింది. పందిరి వేయడానికి 2 ఎకరాలకి నేను రోజుకొచ్చి ఒక 30,000 తీసుకుంటున్నాను ఆదాయం. కౌలు రైతు అయినా సరే సరైన పంటల ఎంపిక, మార్కెట్ అవగాహన, కష్టానికి తగ్గ ప్రణాళిక ఉంటే వ్యవసాయం కూడా ఒక లాభాల పరిశ్రమని అని చూపిస్తున్న ఉదాహరణ ఈ రైతు. ఇది ఆకుల నాగరాజు విజయం కాదు, వ్యవసాయం మీద నమ్మకం కోల్పోయిన ప్రతి రైతుకు ఒక ఆశాదీపం.